గత ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ధ్వజమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంటే వైకాపా నేతలు విమర్శించడాన్ని ఎమ్మెల్యే దామచర్ల తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని 44, 45 డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ముగించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించింది మీరు కాదా? కల్తీ మద్యం అమ్మి లక్షలాది మంది ప్రాణాలు తీసింది మీరు కాదా అని గత వైకాపా ప్రభుత్వంపై ఎమ్మెల్యే దామచర్ల నిప్పులు చెరిగారు. మీ నిర్వాహకం కారణంగానే ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేసిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటూ హితబోధ చేశారు. అంటే పనికి మాలినాళ్ళు పనికి రానాళ్ళు పనికి మాలినాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారం మనకు ప్రజలు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళందరినీ 151 సీట్లు ఇచ్చి ఏదో చేయండిరా అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయకుండా ఎంతసేపటి కక్ష సాధింపులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా చేశారు. ఈరోజు ప్రజలు అతని ప్రవర్తన అతని విధానం బాగలేదని మనకిచ్చారు. మేము చేసే కష్టం మేము చేస్తున్నాం. మేము ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ఆదుకుంటున్నాం. అవి కూడా చేత కాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని సంస్కారం లేని వాళ్ళని మనం మాట్లాడలేం. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఒకటన్నా నవరత్నాలు ఒకటన్నా చేశారా? మద్య నిషేధం అన్నాడు. దేశంలో ఏడలేనట్టు కల్తీ మందు అమ్మేసి కొన్ని లక్షల మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. దాన్ని దోచుకొని తిన్నాడు. ఇసుక అమ్ముకున్నాడు. ఏది ఒక్కటన్నా ఉంచాడా? ఏదైనా 2 పిల్లలు అన్నాడు, ఒక పిల్లోడికి ఇచ్చాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, ఎవరికైనా వేసాడా? అదేవిధంగా రైతులకి వేస్తానని చెప్పి దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే అతను ఏదైనా చేశాడా? ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా 6 సూపర్ 6 ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని వేగ మాటలు, దొంగ కథలు, ఎంతసేపటికి కేసులు పెట్టుకోవటాలు, గొడవలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. మాకు చేత కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఇవాళ ఏ ఇంటికి పోతే ఆనందంగా నవ్వుతా మాట్లాడుతున్నారు. అది కావాలి. ఆ చిన్న సమస్యలు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అవి కూడా లేవు. పోతే మాకు ఏ సమస్య లేదని చెప్పాలి. ఇవాళ 180 మంది చెప్తున్నారు ఇంట్లో పోతే. అంతా మీరే సాక్ష్యం. దానికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందే జరుగుతుంది. మాకు ఏ సమస్య లేదయ్యా, బాగున్నాం. ఇంకెక్కడ అట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. 10 ఇళ్ళకి 2-3 ఇళ్ళే ఏదైనా మాకు సైట్ లేదని అడిగేవాళ్ళు చెప్తే 7% అంతా కూడా బాగానే ఉందనే వాళ్ళే. అది కావాలి మనకి. ఆ 3% కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మన ఇంటెన్షన్. అంతేగాని ఎవరో పనికి మాలలో వాళ్ళ గురించి మాట్లాడే అంత టైం వేస్ట్ మనం చేసుకునేది కాదు.